హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. సో ఈ వీడియో స్పెషల్ వచ్చేసి నేనైతే ఫ్రెండ్స్తో అవుటింగ్ వెళ్తున్నాను అనమాట. ఇట్స్ లైక్ డే అవుట్ అనమాట. జస్ట్ వీఆర్ గోయింగ్ ఫర్ షాపింగ్ అండ్ సమ్ లంచ్, సమ్ కైండ్ ఆఫ్ థింగ్స్. సో ఫస్ట్ అయితే ఇక్కడికి వచ్చి స్టార్ట్ అయ్యామన్నమాట. సో ఇక్కడ ఒక కోల్డ్ కాఫీ తాగేసి వీ హ్యావ్ స్టార్టెడ్. Cheers. ఇంటికి వచ్చినాక సో దాని తర్వాత అయితే షాపింగ్కి వచ్చామన్నమాట. లిటరలీ లైక్ 3 to 4 షాప్స్ ఎతికామన్నమాట. ఒక్కటంటే ఒక్కటి కూడా దొరకలేదు. అదేంటో కదా, లైక్ మనం కావాలని వెళ్ళినప్పుడు అసలు ఏమీ దొరకవు. వద్దని జస్ట్ విండో వాచింగ్కి వెళ్ళినప్పుడు అయితే ఆల్మోస్ట్ అన్నీ నచ్చేస్తాయి. టైం. సో ఫస్ట్ అయితే ఇక్కడ చూసామన్నమాట. సో మళ్ళీ ఇంకొక షాప్కి వెళ్ళాము, బట్ అక్కడ కూడా నచ్చలేదు. మళ్ళీ ఇంకో షాప్కి వెళ్ళాము. సో తిరుగుతూనే ఉన్నామన్నమాట. లాస్ట్కి మళ్ళీ ఒక షాప్కి వెళ్ళి తీసుకున్నాం. ఏం నచ్చకపోతే ఇంక గుడ్ థింగ్స్కే పోదాం. ఓకే, ఫస్ట్ నువ్వు డిసైడ్ అయినావు అసలు నీకు ఏం డ్రెస్ కావాలని? ఫైనల్లీ రేఖకి వచ్చింది మళ్ళీ. ఇప్పటికి 3 షాపులు, ఒక్కటి కూడా నచ్చదు. అదే సరే చెప్పేది. అది ఏం చేస్తుంది అనేది మనం ఎత్తుక్కోవాలి ఆ వీడియోస్ లోపల. అంత ఉంటుంది అనమాట వీడియోస్కి. సర్లేండి, ఫైనల్గా గుడ్ థింగ్స్లో చూద్దాం. ఒకసారి ఒకటైనా నచ్చుతుంది అంటే కనీసం వీడైనా ఒకటైనా నచ్చాలని కోరుకుంటున్నా. చరిష్మ తెలియట్లా, కావాలన్నప్పుడు ఏది దొరకవు మైత్రి, వద్దన్నప్పుడు కనిపిస్తాయి. అది మాత్రం బాటా కూడా ఇక్కడ ఉందా. గుడ్ థింగ్స్. ఎవరికైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే గుడ్ థింగ్స్లో 50% ఆఫ్ జరుగుతుంది గైస్. కమ్ అండ్ జస్ట్ గ్యాదర్ కలెక్షన్. అంటే లైక్ మేము లాస్ట్లో పోయినా నాకు అసలు ఒక బ్యాగ్ అయితే బాగా నచ్చింది. 1500 బ్యాగ్ 800కి ఉంది. తెలిసి ఎలాగైనా సరే ఈరోజు కొనుక్కుందామని ప్లాన్ చేస్తుంది. పోయే ముందరికి అది ఒక డ్రెస్ కానీ నిజంగా చెప్తున్నా నేను మొన్న కొన్నా తెలుసా ఆ డ్రెస్ 1500. నువ్వు ఎత్తుకున్నావు చూడు, లెగ్గిన్ టాప్. నిజంగా ఇప్పుడు 600కి ఇచ్చిన నాకు కడుపు కాలిపోయిందో తెలుసా. సో చెప్పినట్టుగా వెళ్ళి త్వరగా తీసుకోండి గైస్. వాళ్ళు క్లియరెన్స్ పెట్టారనమాట. సో అందుకనేసి చాలా వరకు పెట్టారు. ఆల్మోస్ట్ అయిపోయింది లైక్ కలెక్షన్ అయితే ఏం లేదు ఉన్నాయి, బట్ ఆల్మోస్ట్ అన్ని సేల్ అయిపోయినాయి గైస్. ఇప్పుడైతే నాకు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కావాలి. సో యూఆర్ జస్ట్ హంటింగ్ ఇట్. పోటీ కావాలి. కమింగ్ ఎండ్ మండింగ్ సంథింగ్ ఐ డోంట్ నో దట్ డైలాగ్. వాడిలో బండ్లో వాడు ఫోన్లో ఏముందా. నేను టెంకాయ తీసుకుంటా అంటే ఓ పాప వచ్చి శివరాత్రి రోజు ఓ పాప వచ్చి, అక్క మీరు కలర్స్ ఫర్ లైఫ్ బై చెర్రీ కదా, నేను కూడా వన్ ఆఫ్ ద సబ్స్క్రైబర్ని. విన్నావా? ప్రామిస్ గానే నా పిల్ల. ఓకే, కంగ్రాట్స్. కన్సిస్టెన్సీ అట్లీస్ట్ గుర్తు పడతా అంటారు. అది హ్యాపీ అవుతుంది ఒక బ్లాగర్ కి. ఎంకరేజ్ చెయ్యరు. ఇప్పుడు ఆడిపోతాను లంచ్ కి. వెన్నెలా ఇక నాని వేరే చోటకు పోదాం. నాని బా ఎంత బాగా సంచి కట్ చూడు, కలర్ చూడు ఎంత బాగా వస్తాను. అంటే బ్యాగ్లో ఉన్నారు. మేము లంచ్కి వచ్చాం గైస్. అప్పుడు కూడా మనం ఒకసారి ఇక్కడికి వచ్చినాం కదా, అప్పుడు కూడా ఏదో అక్క షాపింగ్కి వచ్చింది. మంచిగా బ్లాగ్
ఏ వెజ్ కూడా చెప్పురా. మేము వెజ్ మీకు ఇద్దరు చెప్పుకుంటే అంటే ఈరోజు మండే కదా. మండేలు అంతా నువ్వు తిన్నావా నిజంగానే? అంటే ఒక్కొక్క రోజు తినేది. స్వీట్ కార్న్ సూప్ 1/2 ఇది ఏం కాదులే వెజ్ స్టార్టర్ ఏం కాదు. సో మనం వెజ్ అనమాట. సో మేమిద్దరం వెజ్ వాళ్ళిద్దరు నాన్ వెజ్. అంటే నేను అప్పుడప్పుడు వెజ్ అప్పుడప్పుడు నాన్ వెజ్ అని అది పెట్టే ఫోన్. గోబీ మంచూరియన్, ఫ్రెంచ్ ఫ్రైస్ వద్దు, గోబీ మంచూరియన్, మళ్ళీ రోటీ చెప్పుకుందాం మనం. రోటీ, నాని కర్రీ చెప్పు. ఇది చెప్పు. అన్న గోబీ మంచూరియా ఒకటి. స్వీట్ కార్న్. మనం నలుగురు కలిసి ఒక రీల్ చేద్దామా? మంజు ఒక రీల్ చేద్దాం, నాని ఒక రీల్, నాను ఇదే పెడతా అట్లే. చేసేది ఫోన్ బ్లాగ్ లో వస్తుంది, చూసి కాల్ చేస్తుంది. లేకపోతే ఇంకో పాపని అడగలేదే, ఆ పాప చూస్తుంది మళ్ళా కొడుతుందండి. ఎవరా పాప? నువ్వురా మంజు. ఎవరా? గట్టిగా చెప్పు. ఇప్పుడు చెప్పు. ఇప్పుడు ఎవరిని కొడతావు? కెమెరా ఆఫ్ లో ఉన్నప్పుడు ఒకటి, కెమెరా ఆన్ లో. రే మంజు నువ్వు చెప్పురా. నేనేం చెప్పేది? పిల్లోడు సిగ్గుపడుతున్నాడు. ఆ పిల్లోడు కొంచెం ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు. సన్ రిటర్న్స్ చూపు. నాకు రోటీ నాని. చికెన్ బిర్యానీ కాజు మసాలా కాజు కర్రీ సార్. ఇంకా నీకేం చెరువు పక్కల ఇల్లు ఎప్పుడు ఏంటి చూపులు చూడలా. సరే ఇప్పుడు మీదే, ఇది మాది కార్న్ సూప్. నీదేంది? ఇప్పుడు చూడు ఇట్లుండాల. చూపి నాని ఇదేం సూప్? అడిగి పంది సూపు. నాని చెప్పు. నాని చెప్పు. రే చెప్పురా మంజు. ఇప్పుడే టాలెంట్ ని తొక్కేకూడదు అని చెప్పినట్టు గైస్ తొక్కేస్తాను. అది మీ టాలెంట్ మేము తొక్కేది అలా మేము చెప్పం అంతే. చెప్పు. ఎంకరేజ్ చేయాలి టాలెంట్ ని కూడా. ఎంకరేజ్. వాళ్ళిద్దరే లేనా? ఎందుకు అట్లా అవగా పెట్టుకుంటాను? నేను తిననప్పుడే వీళ్ళు కావాలని బయటకు తీసుకొని వస్తారు. నన్ను టెంప్ట్ చేస్తా. బాగుంది స్మెల్. నాకు ఇదేం నచ్చాలా, సప్పగా ఉంది కదా. దీంట్లో వాళ్ళని వేసుకోమంటే ఇది వేసినాడు కానీ ఏం అవసరం వద్దులే. ఏం సోమవారం ఇప్పుడు వద్దు నానే, కొత్తగా వద్దులే. మంది ముందు అందు కొంచెం తీస్తావా? తీసుకోవాలనుకుంటే కూడా తీసుకోవాలి. కూడా తీస్తాను. ఇగ్నోర్ మై కాఫ్. తినే చెప్తున్నారు. థ్యాంక్ యూ చెరీ.
హౌ ఈజ్ ఇట్ చరిష్మా? తిను ప్లీజ్ ఇగ్నోర్ మై కాఫ్ గైస్. దగ్గి చచ్చిపోయేటట్టు. ఏమే మీడేసి ఇచ్చినట్టుంది. ఒకడు నాకు వినిపించదు. అది ఇంకా నిద్ర వస్తుంది. ఏం రా నువ్వు దగ్గుతాను. అని పోయి టాబ్లెట్ తీసుకున్నాను. చూడే వాడు మాటకు ఫ్యాన్ తెస్తాడే. ఓకే అయితే ఇప్పుడు నైట్ వేసుకోవాలి. ఇప్పుడు వేసుకోవాలా? ఇప్పుడే వేసుకో, తిన్నావు కదా వేసుకో. మళ్ళీ కోల్డ్ కావాలన్నా? కోల్డ్ లేచారు ఈడ కఫా ఉన్నాయి. ఇది ఇవ్వండి 500 250 అని అడిగింది. 250 అంటే స్లోగా తగ్గుతుంది, 500 అయితే ఫాస్ట్ గా తగ్గుతుంది. కానీ ఫ్యూచర్ కి పని చేయదు, ఇమ్యూనిటీ పోతుంది. ఏమో లేవాడిని అడిగే ఒకసారి వేసుకుంటే ఒకసారి అని ప్రతిసారి అలవాటు. అదొకటి నేను ఎప్పుడో ఇంకా నాకు ఎక్కువ ఇది టాబ్లెట్ వాడతాను అంతే. ప్యాంట్ టాప్ ఇప్పుడు గుర్తొస్తాను నాకు. అది తింటాక వద్దు అని చెప్పి ప్యాంట్ టాప్ తెచ్చుకున్నాను. వేసుకో, అది కూడా దానికి. ఇదేం డాక్టర్ నా తమ్ముడు డాక్టరే. తమ్ముడు కూడా వేసుకో. మీ పెళ్ళాం నేమ్ సంపేం లేదా? నొప్పి కదా. సగం సప్రీ ఎట్లా దొరికిలేదు. మదనపల్లి అందగా ఎవడు రా? ఇది బాగుంది కదా. ఇది కూడా ఏమే ఇది వాటర్ బాటిల్. అది స్ప్రైట్ కాదు, వాటర్ బాటిల్. అది స్ప్రైట్ కాదు గైస్, వాటర్ స్కూల్లో అమ్మాయి వాటర్ తాగాలని బాటిల్ అడిగింది అని చెప్పి 7 up 2 liter వాటర్ ఒకటి స్ప్రైట్ అనుకుని తాగుతుంది వాటర్. అనింది వాడినే, నిన్ని కాదు. వాడే పులి అనింది. ఏదో ఆడ మోటర్ వేసి చెరి సపోటా ఉంది చూడే, కానీ ఇంకా పెద్దవి కావాలి. నేను నీడుకొచ్చి చెరి వాడు ఎవరైనా కలిసినారంటే ఇంక అందరూ కలిసిపోవాలా అని ఫీల్ అవుతా అంటాడు. కలిసకపోతే ఎవడొద్దు అన్నట్టు ఉంటాడు. అది అది దానికి కూడా సహకరించారు. మళ్ళీ ఏమన్నా అంటే మా ఆయన నన్ను పొద్దుస్తమాను వీడియోలు చేయవా, ఎందుకు నీకు ఫోన్ ఇంకా బొక్క, ఎందుకు వీడియోలు చేయవు అని ఎంతసేపు సాధిస్తా అంటాడు. చేద్దామంటే మాత్రం ఎంకరేజ్ చేయడు. ఎనీవేస్ చెర్రీ నేను ఎప్పటి నుంచో ఒక వ్లాగ్ చేద్దాం అనుకుంటే ఆ చేతిలో వ్లాగ్, ఈ చేతిలో ఒక వ్లాగ్ అవుతుంది. ఎనీవేస్ నెక్స్ట్ టైం కూడా ఖచ్చితంగా నెక్స్ట్ టైం మంచి వ్లాగ్ చేద్దాం చెర్రీ. బాగా ప్లాన్ చేసుకో. ఇదే మా మామిడి తోట. మామిడి ఈడ బాగా సంజుడు చెర్రీ, ఈడ బాగా సంజుడు ఫొటోస్. ఇట్లే ఉన్నాయి ఫోటో తీస్తాను. ఈడ ఆడదామా దాగు హైడ్ అండ్ సీక్?
that's all for this video guys. Stay tuned for more videos. Bye. See you guys in my next video.